హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ స్టూడెంట్స్. సో ఇవాళ మన టాపిక్ ఏంటంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మహబూబాబాద్ యొక్క కేటగిరీ కాలేజ్ కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ మార్క్స్ అండ్ ర్యాంక్స్ ప్రీవియస్ ఇయర్ అట్ ద సేమ్ టైం స్పెషల్ కోటాలో ఏమైనా సీట్స్ వస్తే వాటి గురించి మాట్లాడుతున్నామండి. సో వీటికి మీరు ఒక 20 to 30 మార్క్స్ వరల్స్ ఇంకేమైనా ఇంక్రీజ్ డిక్రీజ్ ఇంత మార్క్స్ యాడ్ చేసుకోవాలి ఇయర్ కట్ ఆఫ్ అనేది ఒకసారి మన స్టేట్ మెరిట్ లిస్ట్ అవుట్ అవ్వగానే మనం ఒకసారి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అయితే మాట్లాడుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో ప్రస్తుతానికి ప్రీవియస్ ఇయర్ నాలెడ్జ్ అయితే ఉంచుకోండి ఎంతెంత అవసరం ఇవి. అండ్ ఇది మనం చూస్తున్నారు కదా, ఇది మన యూట్యూబ్ ఛానల్ అనమాట. సో ఇక్కడ మీకు ప్లేలిస్ట్ వైజ్గా మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగిందండి ఇన్ డీటెయిల్గా. అది ఆంధ్ర బీడీఎస్ కట్ ఆఫ్స్ కానీ, టీఎస్ బీడీఎస్ కట్ ఆఫ్స్ కానీ, ఎంసెట్ కోర్సెస్ గురించి కానీ, ఆయుష్ కాలేజ్ వైజ్ కట్ ఆఫ్ మార్క్స్ కానీ, అవి ఆంధ్ర అండ్ తెలంగాణ రెండింటికి ప్లేలిస్ట్లో ఉన్నాయి. కోర్సెస్ అదర్ దాన్ నీట్ ఎంసెట్ కాకుండా ఇంకేమీ ఉన్నాయి స్కోప్, టీఎస్ఏపీ ఎంసెట్ ఇన్ డీటెయిల్గా, తెలంగాణ అండ్ ఆంధ్ర ఎంబీబీఎస్ కేటగిరీ కాలేజ్ వైజ్గా కట్ ఆఫ్ మార్క్స్ అండ్ ర్యాంక్స్, సీట్ మ్యాట్రిక్స్లో రిజర్వేషన్స్, గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ కోర్సెస్ అన్ని కోర్సెస్ మీకు క్లియర్ కట్గా ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. సో ఒకసారి వెళ్ళి మా కంటెంట్ అయితే చెక్ చేయండి. అండ్ ఏమాత్రం యూస్ఫుల్ అనిపించినా వర్త్ అనిపించినా తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో దట్ సపోర్ట్ వచ్చి మీకు ఇన్డెప్త్గా లింక్ ఎక్స్ప్లెయిన్ చేయడం ఛాన్స్ ఉంటుందన్నమాట. మేము స్టార్ట్ చేసి 2 weeks అవుతుంది. మీకు కౌన్సిలింగ్ లోపల ఏ డౌట్స్ ఉండకూడదని మేము థీమ్ తోటి మీరు క్లియర్ కట్గా ఉండాలనే మెయిన్ థీమ్తో మేము ఇది ప్రొవైడ్ చేయడం అయితే స్టార్ట్ చేసాము. సో అందుకే ఇన్ డీటెయిల్గా మొత్తం పెట్టాము. 2 weeks 2.5 weeksలో 110 వీడియోస్ అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఏ రేంజ్ ఆఫ్ హార్డ్ వర్క్. రీచ్ వ్యూవర్షిప్ వస్తుంది, ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అనమాట. సో ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. వర్త్ అనిపిస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇది చూస్తున్నాం కదా, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మహబూబాబాద్ అనమాట. సో ఫస్ట్ మనం చూసుకోవచ్చు ఓసీ ఓన్లీ జనరల్ మాట్లాడదాం. ఫస్ట్ ఈడబ్ల్యూఎస్ఏ ఉన్నాయి. జనరల్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఓసీ ఫీమేల్ జనరల్ కేటగిరీలో స్టార్టింగ్ ర్యాంక్ ఎంత అండి, 1,22,598 ర్యాంక్ స్టార్టింగ్ అనమాట. ఓసీ మేల్ కేటగిరీ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, 1,25,405 ర్యాంక్ అనమాట. అండ్ వీటి యొక్క కట్ ఆఫ్స్ ఒకసారి చెక్ చేద్దామండి. ఓసీ కేటగిరీలో ఇక్కడితో ఇవి ఎండ్ అయిపోయి, సో ఇక్కడ ఓసీ ఫీమేల్ కేటగిరీ, ఇక్కడ ఓసీ ఫీమేల్ దీంట్లోకి ఇచ్చారండి ఈడబ్ల్యూఎస్. అదే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓసీ ఫీమేల్ కేటగిరీ 1,34,732 ర్యాంక్ అనమాట. కట్ ఆఫ్ ఎండ్ అయింది ఓసీ ఫీమేల్ కేటగిరీకి. అండ్ ఒకసారి మేల్ కేటగిరీ మనం చెక్ చేద్దాం. ఇక్కడ ఫీమేల్ ఇది ఈడబ్ల్యూఎస్లో ఇచ్చారు, ఇది ఈడబ్ల్యూఎస్ ఇచ్చారు. ఫీమేల్ కేటగిరీ ఇది ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. మేల్ కేటగిరీ ఓసీ మేల్ కేటగిరీలో ఎంత ర్యాంక్ అంటే ఎండింగ్ 1,25,405 ఇందాకున్న ర్యాంక్ అనమాట. మనం ఇందాక మాట్లాడడం కదా మేల్ కేటగిరీ, ఆ ర్యాంకే ఎండింగ్ ర్యాంక్. సో ఒకసారి మనం ఈడబ్ల్యూఎస్ ఒకసారి మాట్లాడదామండి ఇందులోనే. సో ఫస్ట్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఈడబ్ల్యూఎస్ ఓసీ ఫీమేల్ కేటగిరీలో 99,973 ర్యాంక్ దగ్గర స్టార్టింగ్ ర్యాంక్ అనమాట ఫీమేల్ కేటగిరీలో. మేల్ కేటగిరీ ఒకసారి చెక్ చేద్దామండి. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు ఈడబ్ల్యూఎస్ మేల్ కేటగిరీ స్టార్టింగ్ ర్యాంక్ ఎంతండి, 1,29,271 ర్యాంక్ అనమాట. సో వీటి కట్ ఆఫ్ ఎండింగ్స్ ఒకసారి చెక్ చేద్దాము. ఇక్కడైతే సీట్స్ లేవు ఈ పేజ్లో. అండ్ ఈ పేజ్లో కూడా ఇక్కడ చెక్ చేసుకోవచ్చండి. ఓసీ ఫీమేల్ కేటగిరీలో స్టార్టింగ్ ఎండింగ్ ర్యాంక్ ఎంతంటే 1,35,438 ర్యాంక్ అనమాట. అండ్ మేల్ కేటగిరీలో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఈడబ్ల్యూఎస్ 1,34,243 ర్యాంక్ అనమాట. సో ఓసీ ఈడబ్ల్యూఎస్ అయితే అయిపోయిందండి. సో ఒకసారి మనం బీసీఏవి మాట్లాడదాం. స్పెషల్ కోటా లాస్ట్లో మాట్లాడదాం. సో బీసీఏ సో ఇక్కడ చెక్ చేసి మీరు బీసీఏ ఫీమేల్ కేటగిరీ స్టార్టింగ్ ర్యాంక్ ఎంత అండి, 1,84,758 ర్యాంక్ స్టార్టింగ్ అనమాట. అండ్ మేల్ కేటగిరీ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు 1,90,493 ర్యాంక్ స్టార్టింగ్. వీటి యొక్క ఎండింగ్ ర్యాంక్స్ ఒకసారి చూద్దామండి. బీసీఏ కేటగిరీ ఎండింగ్ ర్యాంక్స్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. బీసీఏ ఫీమేల్ కేటగిరీ 2,11,418 ర్యాంక్ అనమాట. అండ్ ఫీమేల్ కేటగిరీలో ఎండింగ్ మీరు చెక్ చేసుకోవచ్చు 2,06,912 ర్యాంక్ ఎండింగ్ ర్యాంక్ అనమాట. సో బీసీఏ అయితే అయిపోయిందంటే ఒకసారి మనం బీసీబీవి కూడా మాట్లాడేద్దాం. బీసీబీ ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు. బీసీబీ ఫీమేల్ కేటగిరీ స్టార్టింగ్ ర్యాంక్ ఎంత అండి, 1,06,872 ర్యాంక్ అనమాట. సో బీసీబీ ఫీమేల్. మేల్ కేటగిరీ మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు 1,10,070 ర్యాంక్ అనమాట. సో వీటి కట్ ఆఫ్స్ అయితే ఒకసారి చెక్ చేద్దాం. బీసీబీ కేటగిరీవి బీసీబీ ఇక్కడ మీరు చెక్ చేయొచ్చండి. బీసీబీ ఫీమేల్ కేటగిరీ 1,83,499 ర్యాంక్ దగ్గర అయితే కట్ ఆఫ్ ఆగిందండి. సో మేల్ కేటగిరీ ఒకసారి చెక్ చేద్దాం. బీసీబీ మేల్ కేటగిరీ. సో ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు బీసీబీ మేల్ కేటగిరీలో ఎంత ర్యాంక్ అయిందండి, 1,39,665 ర్యాంక్ దగ్గర కట్ ఆఫ్ అయితే ఆగిందండి. సో బీసీసీవి మాట్లాడదాం. బీసీసీవి నాకు తెలిసి చాలా తక్కువ సీట్స్ ఉంటాయండి, రేర్ ఉన్నవన్నీ మాట్లాడదాం. తక్కువ ఉంటే మాత్రం మీరు చెక్ చేస్తున్నారు కదా. బీసీసీ ఇందులో ఒక్క సీట్ కూడా లేదండి. బీసీసీ ఫీమేల్ కేటగిరీ ఇక్కడ దొరికింది, మీరు చూడొచ్చు. 2,16,750 దగ్గర ఒక సీట్ అయితే అలాట్ చేశారండి బీసీసీకి ఫీమేల్ కేటగిరీలో. ఇంకంతే, ఇంకా సీట్స్ అయితే లేవు బీసీసీకి. ఇంకోసారి మళ్ళీ పైకి చెక్ చేసుకుంటూ వెళ్దాం.
లేవండి. సో మనం ఒకసారి బీసీడీ మాట్లాడదామండి. బీసీడీ ఫీమేల్ కేటగిరీ మీరు చెక్ చేసుకోవచ్చు. 95,923 ర్యాంక్ దగ్గర స్టార్టింగ్ ర్యాంక్ అనమాట ఫీమేల్ కేటగిరీలో. అండ్ మేల్ కేటగిరీలో బీసీడీ మేల్ కేటగిరీలో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట. 1,21,052 ర్యాంక్ స్టార్టింగ్ ర్యాంక్. వీటి కట్ ఆఫ్స్ అయితే ఒకసారి చెక్ చేద్దామండి. బీసీడీ కేటగిరీ యొక్క కట్ ఆఫ్ మార్క్స్ అండ్ ర్యాంక్స్. సో కింద ఎక్కడ లేవు. సో ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు. బీసీడీ మేల్ కేటగిరీలో 1,43,012 ర్యాంక్ ఎండింగ్ ర్యాంక్ అనమాట. అండ్ ఫీమేల్ కేటగిరీలో మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు 1,41,952. అండ్ మనం ఇప్పుడు ఒకసారి బీసీఈ మాట్లాడదామండి. నథింగ్ బట్ ముస్లిం మైనారిటీ. సో ఫస్ట్ మనం పై నుంచి వద్దాము. సో ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు. ముస్లిం మైనారిటీ స్టార్టింగ్ ర్యాంక్ ఎంత అండి? 1,34,243 మేల్ కేటగిరీ. అండ్ ఫీమేల్ కేటగిరీలో మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు 1,38,467 స్టార్టింగ్ అనమాట. అండ్ వీటి యొక్క కట్ ఆఫ్స్ ఒకసారి చెక్ చేద్దామండి ముస్లిం మైనారిటీవి. సో ఇక్కడ ఇది స్పెషల్ కోట కింద వస్తుందండి. సో ఎండింగ్ ర్యాంక్స్ అయితే ఇవే. బీసీఈ ఫీమేల్ కేటగిరీలో మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు 1,58,439 ర్యాంక్ అనమాట. అండ్ మేల్ కేటగిరీలో మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు 1,55,749 ర్యాంక్ ఎండింగ్ ర్యాంక్ అనమాట. సో ఇవి రెండు ఎండింగ్ ర్యాంక్సే మేల్ అండ్ ఫీమేల్ కేటగిరీలో. సో మనం ఓసీ, ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ గురించి మాట్లాడేసాం. సో ఎస్సీ, ఎస్టీ కూడా ఒకసారి మాట్లాడదామండి. సో పైన ఎక్కడ ఎస్సీ, ఎస్టీవి అయితే లేవు. సో ఇక్కడ నుంచే స్టార్ట్ అనుకుంటాను. కిందవి ఒకసారి మీకు చూపిస్తాను. సో ఎస్టీ స్టార్టింగ్ ర్యాంక్ చూడండి మేల్ కేటగిరీలో 1,48,296 స్టార్టింగ్ అనమాట. అండ్ ఫీమేల్ కేటగిరీలో మీరు చెక్ చేసుకోవచ్చు 1,53,226 స్టార్టింగ్ ర్యాంక్. అండ్ వీటి యొక్క కట్ ఆఫ్స్ ఒకసారి చూద్దాం ఎస్టీ కేటగిరీవి. సో ఇక్కడ మీరు చెక్ చేయొచ్చండి. ఎస్టీ మేల్ కేటగిరీలో 1,83,053 ర్యాంక్ అనేది కట్ ఆఫ్ ర్యాంక్ మేల్ కేటగిరీలో. అండ్ ఫీమేల్ కేటగిరీలో మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు ఎస్టీ కేటగిరీ 1,66,696 దగ్గర కట్ ఆఫ్ అయితే ఆగిందండి. సో ఎస్సీ కేటగిరీ ఒకసారి చెక్ చేద్దామండి. ఎస్సీ కేటగిరీ పైన ఎక్కడ లేవు. సో ఫస్ట్ ఫీమేల్ ఎస్సీ కేటగిరీ ఓపెనింగ్ ర్యాంక్ 1,55,014 ర్యాంక్ అనమాట. అండ్ మేల్ కేటగిరీలో మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు 1,76,913 ర్యాంక్ స్టార్టింగ్ ర్యాంక్ అనమాట. వీటి ఎండింగ్ ర్యాంక్స్ ఒకసారి చూద్దామండి. ఎస్సీ కేటగిరీలో మీరు ఇక్కడ చూడొచ్చు ఎస్సీ ఫీమేల్ కేటగిరీ ఎక్కడ ఎండ్ అయింది 1,95,901 ర్యాంక్ దగ్గర అయితే కట్ ఆఫ్ ఆగింది. మేల్ కేటగిరీ మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు 1,95,853 దగ్గర అయితే కట్ ఆఫ్ ఆగిందండి. సో ఇదండి ఓవరాల్గా కేటగిరీ వైజ్గా కాలేజ్ అలాట్మెంట్స్ అనమాట గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మహబూబాబాద్. సో ఇందులో ఇప్పుడు ఏమైనా స్పెషల్ కోటా రిజర్వేషన్స్ ఏమైనా మాట్లాడదాం. ఫస్ట్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు స్పెషల్ కోటా రిజర్వేషన్ విత్ నార్మల్గా ముస్లిం మైనారిటీ కింద బీసీఈ మేల్ కేటగిరీలో ఒక సీట్ అయితే అలాట్ చేశారు. క్యాప్ కోటాలో 2,99,671 ర్యాంక్ దగ్గర ఒక సీట్ అయితే అలాట్ చేశారండి. ఇది ఒక స్పెషల్ కోటా రిజర్వేషన్. ఇంకేమైనా స్పెషల్ కోటాలో ఉన్నాయో చెక్ చేద్దాం. ఇక్కడెక్కడ లేవు. ఇక్కడ ఒక ఎన్సీసీలో అయితే అలాట్ చేశారండి. మీరు చెక్ చేసుకోవచ్చు 1,11,424 ర్యాంక్ దగ్గర ఒక సీట్ అయితే అలాట్ చేశారండి ఎన్సీసీ క్యాప్ కోటాలో. సో ఇదండి ఓవరాల్గా మన యొక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మహబూబాబాద్లో ఉన్నటువంటి కాలేజ్ కేటగిరీ సీట్ మ్యాట్రిక్స్ అనమాట. సీట్ అలాట్మెంట్ కట్ ఆఫ్ మార్క్స్ అండ్ ర్యాంక్స్. సో ఇవాళకి ఈ వీడియో ఇక్కడితో ఏంటంటే అండ్ మై కంటెంట్ మీకు ఏమాత్రం వర్త్ అనిపించినా యూస్ఫుల్ అనిపించినా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. సో దట్ మీకు ఇంకా ఇన్ డెప్త్కి వెళ్ళి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. సో థ్యాంక్ యూ అండి.